ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీలకు రిజర్వేషన్లపై ఏర్పాటు చేసిన చెల్లప్ప సుధీర్ కమిటీలు ఇవాళ తమ నివేదికను ముఖ్యమంత్రి కేసీఆర్ కు అందించాయి. క్యాంప్ ఆఫీసులో ముఖ్యమంత్రిని కలిసిన కమిటీ సభ్యులు తన పరిశీలనలో వెల్లడైన విషయాలు కేసీఆర్ కు నివేదించారు. రాష్ట్రంలో బడుగు బలహీన వర్గాలు ఉన్నారు కాబట్టి దమాషా పద్ధతిలో రిజర్వేషన్లు పెంచుకోవాలన్నారు సీఎం కేసీఆర్. తమిళనాడు తరహాలో రిజర్వేషన్లు సమీక్షిస్తామని చెప్పారు. ఇక ముస్లింలకు రిజర్వేషన్లు కల్పించే ఇష్యూపై త్వరలోనే కేబినెట్ మీటింగ్ ఏర్పాటు చేసి నిర్ణయం తీసుకుంటామన్నారు. అసెంబ్లీలో ఇందుకోసం ప్రత్యేక చట్టం కూడా తెస్తామన్నారు. షెడ్యూల్ తెగల వారికి జనాభా నిష్పత్తి ప్రకారం రిజర్వేషన్లు కల్పించాలని రాజ్యాంగమే చెబుతోంది కాబట్టి రాష్ట్రంలో ఎస్టీలకు రిజర్వేషన్లు పెంచుతామన్నారు. ఉమ్మడి రాష్ట్రంలో ఎస్టీలకు 6% రిజర్వేషన్లే ఉన్నాయని ఈ మొత్తం పెరగాల్సిన అవసరం ఉందన్నారు. 2 కమిటీల నివేదికలు క్షుణ్ణంగా పరిశీలించిన తర్వాత తుది నిర్ణయం తీసుకుంటామన్నారు సీఎం. అప్డేట్ శ్రీనివాస్ అందిస్తారు. శ్రీనివాస్, నివేదికలో ప్రధాన విషయాలేంటి? స్వాతి, ఈ చెల్లప్ప కమిటీ అదేవిధంగా సుధీర్ కమిటీలు 2015 మార్చి నెలలో ముఖ్యమంత్రి కేసీఆర్ ఈ 2 కమిషన్లను నియమించారు. ముఖ్యంగా ముస్లింలకు సంబంధించినటువంటి ఆర్థిక స్థితిగతులు, సామాజిక అంశాలు, అదేవిధంగా ఎస్టీలకు సంబంధించినటువంటి ఆర్థిక స్థితులు, సామాజిక స్థితిగతులు ఏ విధంగా ఉన్నాయి, వారు ఏ విధంగా వారి జీవన ప్రమాణాలు ఉన్నాయన్న విషయాల మీద నివేదికలు రూపొందించాలని చెప్పి 2 కమిషన్లు వేశారు. 2 కమిషన్లలో చెల్లప్ప రిటైర్డ్ ఐఏఎస్, ఆయనను ఎస్టీ కమిషన్ కు నియమించడం జరిగింది. దీంతో పాటు మరొక అంటే మైనార్టీలకు సంబంధించి సుధీర్ కమిటీని నియమించారు. మొత్తంగా 2015 నుంచి వాళ్ళు ఇప్పటి వరకు కూడా పూర్తి స్థాయిలో దీనిపై అధ్యయనం చేశారు. రిపోర్టును కూడా తయారు చేసి ఈ రోజు ముఖ్యమంత్రికి ఇచ్చారు. దీంట్లో ప్రధానమైనటువంటి అంశము ముస్లింలకు సంబంధించి వాళ్ళు 12% మంది జనాభా నిష్పత్తి ప్రకారం ఉన్నారు. కానీ వారికి మాత్రం రిజర్వేషన్లు 4% మాత్రమే ఇచ్చారు. కాబట్టి దీన్ని 12% చేయాలని చెప్పి నిర్ణయం తీసుకున్నారు. దీంతో పాటు ఎస్టీలు కూడా అదే విధంగా గత ఉమ్మడి రాష్ట్రంలో నష్టపోయారు. ముఖ్యంగా తెలంగాణలో ఉన్నటువంటి ఎస్టీలు అంతా కూడా నష్టపోయారనేటువంటి అభిప్రాయాన్ని వారి నివేదికలో వ్యక్తం చేసినట్టుగా మనకు సమాచారం ఉంది. కాబట్టి ముఖ్యమంత్రి కేసీఆర్ కూడా దీని మీద ఒక కీలక నిర్ణయం తీసుకున్నారు. రానున్నటువంటి రోజుల్లో అసెంబ్లీలో దీనికోసం ఒక ప్రత్యేక చట్టం తీసుకురావాలి. అంటే ముస్లింలకు రిజర్వేషన్లు కల్పించేందుకు ప్రత్యేక చట్టం తీసుకొస్తున్నట్టు కూడా ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రకటించారు. తర్వాత గిరిజనులకు సంబంధించినటువంటి విషయం కూడా, గిరిజనులకు కూడా పూర్తి స్థాయిలో రిజర్వేషన్లు కల్పిస్తాము. ముఖ్యంగా తమిళనాడు స్టేట్ లో ఏ విధంగా అయితే రిజర్వేషన్లు కల్పిస్తున్నారో అదే విధంగా వీరికి రిజర్వేషన్లు కల్పిస్తామని చెప్పి ఆయన ప్రకటించారు. మరొక విషయం ఏంటంటే టీఆర్ఎస్ పార్టీ అధికారంలోకి వచ్చేటప్పుడు వారి మేనిఫెస్టో తయారు చేసేటప్పుడు కూడా గిరిజనులకు, ముస్లింలకు వీళ్ళందరూ కూడా 12% రిజర్వేషన్లు కల్పిస్తామని చెప్పి చెప్పారు. ముఖ్యంగా 12 అంటే గిరిజనులు 6% మాత్రమే ఉన్నారు. కాబట్టి మైనార్టీలకు కూడా అంటే మైనార్టీలు వారికి పూర్తి స్థాయిలో జనాభా నిష్పత్తి ప్రకారము రిజర్వేషన్లు దక్కలేదు, గిరిజనులు కూడా రిజర్వేషన్లు దక్కలేదు. కాబట్టి వీరందరికీ రిజర్వేషన్లు పెంచాల్సినటువంటి అవసరం ఉంది. దీనికోసం ప్రత్యేకంగా కేబినెట్ సమావేశం నిర్వహించి అదేవిధంగా అసెంబ్లీ సమావేశం కూడా ఏర్పాటు చేసి చట్టం తీసుకురావాలనేటువంటి అభిప్రాయంతో రాష్ట్ర ప్రభుత్వం ఉన్నట్లుగా చెప్పారు. ముఖ్యంగా త్వరలోనే దీనిపై నిర్ణయం తీసుకునేటువంటి అవకాశం ఉంది. మరొకసారి అంటే కమిషన్ నివేదిక ఇచ్చినప్పటికీ కూడా అటు గిరిజన సంఘాలతోటి ఇటు ముస్లిం మైనారిటీ సంఘాలతో కూడా ముఖ్యమంత్రి ఒక సమావేశం ఏర్పాటు చేయనున్నట్టుగా మనకున్నటువంటి సమాచారం. కాబట్టి దీనిపై పూర్తి స్థాయిలో అన్ని విషయాలు చర్చించి ఒక నిర్ణయం తీసుకునేటువంటి అవకాశాలు అయితే కనపడుతున్నాయి. తమిళనాడులో తీసుకున్నటువంటి రిజర్వేషన్ ఇక్కడ అమలు చేయాలంటే మరి మిగతా ఉన్నటువంటి వారు అంటే మిగతా బీసీ కావచ్చు మిగతా వారు ఏ విధంగా రియాక్ట్ అవుతారో చూడాల్సినటువంటి అవసరం ఉంది. శ్రీనివాస్, మరి ప్రత్యేక చట్టాలు చేస్తామని సీఎం చెప్తున్నారు కదా, అంటే రిజర్వేషన్లు మళ్ళీ మారబోతున్నాయా? అంటే ఇప్పటి వరకు రిజర్వేషన్లు అంటే కొంత జనాభా నిష్పత్తి ప్రకారం రిజర్వేషన్లు చేయాలని చెప్పి గత 10 రోజులు కూడా ప్రభుత్వం ప్రయత్నాలు చేస్తుంది. దీనిలో భాగంగా ఈ మధ్య కాలంలో సమగ్ర కుటుంబ సర్వే చేసినటువంటి దాంట్లో చూస్తే కనుక కొంత గతంలో ఉన్నటువంటి రిజర్వేషన్లను మరింత పెరిగేటువంటి అవకాశాలు అయితే కనపడుతున్నాయని చెప్తున్నారు. కాబట్టి జనాభా నిష్పత్తి ప్రకారం రిజర్వేషన్లు చేయాలనేటువంటి ఒక నిర్ణయం తీసుకున్నారు. దీనిలో భాగంగానే టీఆర్ఎస్ పార్టీకి గతంలో మేనిఫెస్టోలో పెట్టినప్పుడు గిరిజనులకు రిజర్వేషన్లు కల్పిస్తాం, ముస్లింలకు కల్పిస్తామని చెప్పి వారు ప్రజల్లోకి వెళ్లారు. కాబట్టి వారందరూ కూడా ప్రభుత్వానికి అనుకూలంగా ఉన్నట్టు మనం అర్థం చేసుకోవచ్చు. కాబట్టి పార్టీ టీఆర్ఎస్ పార్టీ అధికారంలోకి వచ్చింది కాబట్టి ఖచ్చితంగా ఆ నిర్ణయం తీసుకునేటువంటి అవసరం ఏర్పడింది. గిరిజనులు అయితే 12% ఇస్తున్నప్పుడు కూడా
9 నుంచి 10% ఇచ్చేటువంటి అవకాశం ఉంది. మరి ఈ విధంగా అంటే లీగల్ గా కొంత ఇబ్బందులు తలెత్తేటువంటి అవకాశం ఉందని చెప్పి న్యాయమూర్తులు చెప్తున్నారు. కాబట్టి ఈ అన్ని అంశాలను పరిశీలించి రిజర్వేషన్లు వీరికి పెంచేటువంటి అవకాశం ఉంది. మిగతా బీసీలకు కూడా ఈ వెనుకబడినటువంటి తరగతులు కూడా వారికి కూడా జనాభా నిష్పత్తి ప్రకారం ప్రస్తుతానికైతే రిజర్వేషన్ లేదనేటువంటి అభిప్రాయం బీసీల నుంచి కూడా వ్యక్తం అవుతుంది. కాబట్టి ఈ అన్ని అంశాలను పరిగణలో తీసుకొని అంటే ఇప్పుడు చెల్లప్ప కమిషన్ అదేవిధంగా సుధీర్ ఇచ్చినటువంటి కమిషన్ ఇచ్చినటువంటి నివేదికను కూలంకషంగా చర్చించి దీంతో పాటు కొంతమంది మేధావులతో కూడా చర్చి ఒక నిర్ణయం అయితే రాష్ట్ర ప్రభుత్వం తీసుకోబోతున్నట్టుగా మనకు అర్థమవుతుంది. కాబట్టి ప్రత్యేకంగా ఒక చట్టం కూడా తీసుకురావాలనేటువంటి యోచనలో ప్రభుత్వం ఉన్నట్టు ముఖ్యమంత్రి ప్రకటించారు. కాబట్టి దీనిపై మిగతా అటు బీసీ కావచ్చు అదేవిధంగా ఎస్సీ కావచ్చు మిగతా సంఘాలు ఏ విధంగా రియాక్ట్ అయితే చూడాల్సినటువంటి అవసరం ఉంది సార్. రైట్, థ్యాంక్ యూ శ్రీనివాస్.